శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూటమి అధికారం చేపట్టిన నాటి నుండి ఆయన చేస్తున్నటువంటి వికృత క్రీడలను చూస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే భయపడుతున్నారు. ఆయన అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచే ఇసుక అక్రమంగా తరలిస్తున్నాడు, తవ్వుకొని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈనాడు పేపర్లో, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు రాస్తే ఏకంగా ఆ ఈనాడు పేపర్, అదేవిధంగా ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. వార్నింగ్లు ఇచ్చి వాళ్ళకి ఇంకొకసారి ఇటువంటి వార్తలు రాస్తే మీకు ఒక్కొక్కరికి తాట తీసేస్తారని చెప్పేసి కూడా భయపెట్టాడు. ఫస్ట్ టైం ఈ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం, బొజ్జల సుధీర్ రెడ్డి. వాళ్ళ నాన్న మీకు అందరు కూడా తెలిసిన వ్యక్తే. కానీ వాళ్ళ నాన్న మరి ఇంత అధ్వానంగా అయితే పరిపాలన చేయలేదు. ఎందుకంటే బొజ్జల వీళ్ళ తండ్రి గారు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, కానీ ఎప్పుడు కానీ ఎటువంటి బ్యాడ్ నేమ్ రాలేదు ఆయన మీద. కానీ ఈయన మాత్రం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఏం ఆడుతున్నాడంటే నా సామిరంగా, ఈయన ఆడే ఆటలకు తెలుగుదేశం పార్టీలోనే వర్గ విభేదాలు కూడా వచ్చేసాయి. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి అనేక పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బై లక్ ఎన్నికల సమయంలో వచ్చాడు, టికెట్ పొందాడు, గెలిచిపోయాడు. యాక్చువల్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాడు. అయితే ఎస్వి నాయుడు చేరికను బొజ్జల సుధీర్ రెడ్డి అడ్డుకోవాలని చెప్పేసి తీవ్రంగా కూడా ప్రయత్నించాడు. కానీ ఆయన చేరికతో శ్రీకాళహస్తితో పాటు సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో రాజకీయంగా మంచి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు నచ్చజెప్పడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిపోవడం, ఎన్నికల సుధీర్ రెడ్డి గెలుపు ఈజీ అవడం, ఆయన గెలుపుకి ఎస్వి నాయుడు గారు చాలా గట్టిగా కూడా పనిచేశాడు. అయితే 9 నెలల పాలన పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి కూడా వెళ్ళిపోయాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ సుధీర్ కంటే 1000 రెట్లు మేలని చెప్పేసి శ్రీకాళహస్తి ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. అనవసరంగా సుధీర్ రెడ్డికి మనం పట్టం కట్టామని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో, తెలుగుదేశం పార్టీ చేరినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో ఎస్వి నాయుడు, ఆయన ఒక మీడియా సమావేశంలో కొన్ని సంచలన ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది. అనవసరంగా ఈ సుధీర్ రెడ్డిని మేము గెలిపించుకున్నాం, ఎన్నో రెట్లు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో రెట్లు బెస్ట్, అన్నెసెసరీగా తెలుగుదేశం పార్టీలో చేరాము, తెలుగుదేశం పార్టీలో చేరి ఈ సుధీర్ రెడ్డిని గెలిపించాము అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం కూడా జరిగింది. 9 నెలల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని బొజ్జల సుధీర్ రెడ్డి చేసి ఉంటే అరాచకాలని 100 పేజీల్లో నివేదికగా తయారు చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి అందిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ఎస్వి నాయుడు హెచ్చరించడం కూడా జరిగింది. ఈ సుధీర్ రెడ్డి తనకు తానే సాటి అనేలా అరాచకాలకు పాల్పడుతున్నాడని చెప్పేసి కొంతకాలంగా ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అదే విషయాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ఎస్వి నాయుడు కూడా బహిరంగంగా చెప్పడం ఇప్పుడు శ్రీకాళహస్తి రాజకీయాల్లో కలకం కూడా రేపుతుంది. ఇంతవరకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా ఈ స్థాయిలో తన ప్రత్యర్థి అయినటువంటి సుధీర్ మీద ఆరోపణలు ఇప్పుడు కానీ మాట్లాడలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు చాలా సాఫ్ట్ మనసున్నటువంటి నాయకుడు. ఆయన చాలా సాఫ్ట్, ఎక్కువగా ఎవరి జోలికి పోవడు, ఆయన పని ఏందో ప్రజలకు మంచి చేయడం ఏందో అంతవరకే చూసుకుంటాడు తప్ప ఎక్కువ ఎవరి మీద కానీ ఎక్కువగా ఆరోపణ చేయడు, ఎక్కువగా మాట్లాడాను. అంత సాఫ్ట్ మనిషి ఆయన. ఆ వ్యక్తి కూడా ఏ రోజు కూడా సుధీర్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఒక ఆరోపణ చేసి ఉంటాడు, కానీ ఎక్కువ ఆరోపణలు చేయలే. అలాంటిది సొంత పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు తన పార్టీ ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలు చేయడంతోనే వాటికి విలువ కూడా వచ్చింది. చివరికి ఎస్వి నాయుడు కూడా సుధీర్ రెడ్డి అరాచకాల మీద విమర్శలు చేశారని చెప్పేసి తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున జనం కూడా మాట్లాడుకుంటున్నారు.